నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు చాలా ఈజీగా హోటల్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈజీ రెసిపీ అండి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ పకోడీ ముందుగా ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పౌడర్ 1/2 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా కొంచెం అండి. ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పిండి వేసుకోవాలండి. ఇంకా 2 స్పూన్స్ వరిపిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. చూడండి సరిపోతుందండి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. చూడండి కొంచెం గట్టిగా అయితే కొంచెం ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలండి, లూజ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా చికెన్ పీసెస్ వేసుకుందామండి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి చికెన్ ముక్కలన్నీ. ఇలా మొత్తం వేసేసి మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిసేపు కలపొద్దండి. చూడండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. చాలా త్వరగా ఈజీగా చేసేస్తారండి. కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారండి. అంత ఈజీ అండి చికెన్ పకోడీ. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసి పెట్టారంటే అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుందండి. ఈ విధంగా చేశారంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మరొకసారి చికెన్ మొత్తం వేసుకుందామండి. ఇదే విధంగా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చీలు, కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసుకోవడమే అండి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే సూపర్ అండి. చూడండి ఈ విధంగా మంచిగా ప్లేట్లో వేసుకోవాలి. రెడీ అండి చికెన్ పకోడీ. ఈరోజు చికెన్ పకోడీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. SSRR కుకింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.